నజరేతు ప్రార్థన మందిరం పెద్ద హాలుగుడమునకు స్వాగతం సుస్వాగతము. ఈరోజు మనం 2020 సంవత్సరంలోనికి అడుగుపెట్టాం. ప్రతి విత్తనము పచ్చని మొక్కగా మారే ముందు కొంతకాలము భూమి అడుగున చీకటి నిశ్శబ్దంగా గడపాలి. మన జీవితాల్లో కూడా గత ఏడాది 2020 సంవత్సరము కొన్ని ప్రయత్నాలు, ప్రార్థన భూమిలో పాతిపెట్టిన విత్తనంలాగే ఉండిపోయి ఉండవచ్చు. అవి చనిపోయాయనే కొంత లోకం అనుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో అవి ఫలించడానికి సిద్ధమవుతున్నాయి. చీకటి సమయము అంతం కాదు, అది ఆరంభము. విత్తనము భూమిలోకి వెళ్ళినప్పుడు అది చీకటిని చూస్తుంది. మన జీవితంలో కూడా అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు లేదా ఒంటరితనం అనే చీకటి ఆవరించినప్పుడు దేవుడు మనల్ని వదిలేశాడా అని అనుకుంటాం. విత్తనానికి ఆ చీకటి రక్షణ. అది అక్కడ కుళ్ళిపోతేనే లోపల ఉన్న జీవం బయటకు వస్తుంది. ఈ 2026 సంవత్సరంలో మీరు ఉన్న చీకటి పరిస్థితి మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, మిమ్మల్ని కొత్తగా మొలకెత్తించడానికి దేవుడు సిద్ధం చేసిన సమయం కావచ్చు. నిశ్శబ్దంలో ఎదుగుదల, గ్రోత్ ఇన్ సైలెన్స్. విత్తనం భూమి అడుగున ఉన్నప్పుడు ఏ శబ్దము రాదు. ఎదుగుదల అనేది నిశ్శబ్దంగా జరుగుతుంది. మన ప్రార్థనలకు వెంటనే జవాబు రానప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడా అని మనం అనుకుంటాం, భయపడతాం, సందేహపడతాం. దేవుడు మౌనంగా ఉన్నాడంటే అర్థము ఆయన పనిచేయడం లేదని కాదు, ఆయన లోతుల్లో పనిచేస్తున్నాడు అని అర్థము. పైకి మొక్క కనిపించక ముందే కింద వేర్లు బలంగా పాతుకుంటాయి. గత 2025 సంవత్సరము మీ ప్రయత్నాలు కావచ్చు, మీ ప్రార్థనలు కావచ్చు, వాడికి జవాబు లేదని నిశ్శబ్దంగా ఉన్నారా? దేవుడు మీ విశ్వాసపు వేర్లను బలపరుస్తున్నాడు. వేర్లు ఎంత లోతుగా ఉంటే చెట్టు అంత ఎత్తుగా బలంగా ఎదుగుతుంది. ఫలించే సమయము ఆసన్నమైంది. టైమ్ టు బ్లూమ్. విత్తనము సరైన సమయంలో భూమిని చీల్చుకొని పైకి వస్తుంది.